నమస్తే అండి, అందరు బాగున్నారా? మన వీడియో మొన్న నుండి స్టార్ట్ చేశాను కదండి, చాలా బాగా రీచ్ వస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. నా వీడియో చూస్తున్న వారికి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ ఒక్కటేనండి, నేనేం కూర వేయను, మీరు చెప్పుర్రండి, చెప్తలేరు, కామెంట్ పెట్టుర్రండి. మీ సలహా ఎప్పుడు వస్తే నేను అప్పుడే స్టార్ట్ చేస్తా కూరలు వండుడు. ఇలా రోజు మీతో మాట్లాడుతూ ఉంటా, సరేనండి. ఈరోజు చిన్నగా నా స్టోరీ చెప్దాం అనుకుంటానండి. మీకు నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేయుర్రి, షేర్ చేసినా చేయకున్నా కూడా లైక్ అయితే వేయుర్రి. ఎందుకంటే ఒక ఆడపిల్ల కథ ఎట్లుంటుందో నా జీవితంలో నాకు జరిగిన కథే చెప్తాను, సరేనా అండి? నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోయండి, ఓకేనా? తెలిసి తెలియని వయసు 16-17 సంవత్సరంలో పెళ్ళి చేస్తారు. మన పెద్దోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకేదో ఎత్తిపోయినట్టు 16-17 సంవత్సరాలు రాగానే ఆడపిల్లకు పెళ్ళి చేయాలంటారు. మనకు తెలుసు అనిపిస్తుంది, కానీ ఏం తెలియదు. వాళ్ళు అంటే అంటాం, చేసుకుంటాం. చేసుకున్నాక మనకు నచ్చినవి అంటూ ఏమన్నా ఉంటాయా? ఏముండయి. వాళ్ళకి ఏది నచ్చితే, వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే గదే చేస్తారు. మనం కూడా గదే సర్దుకపోవాల్సి వస్తుంది. ఇది నచ్చలేదు అని చెప్పబుద్ధి అవుతుంది, కానీ ఏమంటారు అన్న ఒక భయం అవుతుంది మళ్ళీ తర్వాత. అది అత్తమామలే కానీ, చేసుకున్న భర్తే కానీ, ఎవరైనా కానీ నోరు మూసుకొని సప్పుడేకి ఉండాల్సిందే. మన జీవితం మనకి ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలుసా అండి? 2 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు స్కూల్కి పోతారు చూడండి, అప్పుడు గుర్తుకొస్తుంది. ఈ గింతేనా నా జీవితం అని నా లెక్క. ఇది నిజంగా వాస్తవేనండి. ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. 90s వాళ్ళది. ఇప్పుడంటే ఆలోచించుకునే శక్తి, అవగాహన అవన్నీ ఈ టైంలో వచ్చినాయండి. మనం ఏదో ఒకటి సాధించాలి అనే ఒక పట్టుదల ఒకటి వచ్చింది. పట్టుదల వచ్చింది, ధైర్యము వచ్చింది. ఇన్ని రోజులు పిల్లలు, భర్త, ఇదే జీవితం, ఆడదాని జీవితమే గంత అండి. వాళ్ళకి అండి పెట్టుడు, వాళ్ళకు పొద్దున్న నుండి ఆయన డ్యూటీకి పనికి పోవాల్సిన టైం దాకా వాళ్ళకి చేసి పెట్టాలి. వాళ్ళది అయిపోయాక పొద్దుగల్ల లేచి పిల్లలకు ఏదో ఒకటి ఎత్తనే ఉంటాం. ఇక మన కోసం మనం ఎప్పుడు చేసుకునేది మిగిలిపోయిన కూర, అన్నం, ఇవైతే వాళ్ళకి పెట్టాం మనం. ఆడవాళ్ళు అందరు గుర్తుపెట్టుకోరి, ఇది పెడతామా? పెట్టాం. పిల్లలకు పెట్టాం, భర్తకు పెట్టాం. మనమే తినబుద్ధి అయితే తింటాం, కాదా అండి? చెప్పుర్రి మీరే. నేనైతే గట్టిన ఎత్తా, వాళ్ళకి పెట్టా. తినబుద్ధి అయితే తింటా, తినబుద్ధి కాకపోతే కుక్కల కన్నా దేనికన్నా ఎత్తా. అది ఇక మనం నచ్చింది చేసుకొని తింటామా అంటే అట్లా తినము. ధైర్యం వస్తుంది ఎవరికైనా? రాదు. పిల్లలు అడిగితే వాళ్ళకు మాత్రం చేసి పెడతాం, కానీ మనకు నచ్చింది ఎప్పుడు వెయ్యం, ఎప్పుడు తినం. ఇప్పుడు మన దగ్గర 200-300 ఉన్నాయి అనుకోరి, అదే బయటికి పోయి ఏదైనా డ్రెస్సో బిస్సో కొనుక్కుందామని అనుకుంటామా? ఆడ చిన్న పొరగాన్లో ఎవరినోటి మంచిగా కనబడుతుంది. మన విషయం పక్కకు పెట్టి వాళ్ళకు డ్రెస్సో ఏదో కొనుక్కొని వస్తాం. నిజమా కాదా చెప్పుర్రి మీరే. ఈ ఆడపిల్ల ఉంటేనైతే ఇక మన జీవితం అంతా గట్లనే సాగిపోతూ ఉంటుంది. ఇప్పటికి కూడా అంతే. నా దగ్గర 100-200 ఉన్నాయంటే
మెల్లగా ఓ టాప్ అన్నా ఓ డ్రెస్ అన్నా ఏదో అన్నాడు కొనుక్కుంటారని బయటికి పోతా ఓ చీర అన్న ఆడ పిల్లలకు నచ్చినవి ఏమన్నా కనబడ్డాయి అనుకో నా విషయం పక్కకు పెడతా, పక్కకు పెట్టి పిల్లలకు అయితే పట్టుకొని వస్తా. ఇక బ్యాక్ సైడ్ ఉండు చూడురి మా పాప ఫోటోలో, ఆయన మా ఆయన, మా 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 చిన్నోడు టీవీ చూస్తాడు. ఇక ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు, నేను ఈరుగుండకి వచ్చిన. ఇక టైం అవుతుంది కదండి, ఏదో ఒకటి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయద్దు, ఒక వీడియో అయితే పెట్టాలి, అందుకే వచ్చిన. ఇట్లనే సాగిపోతా అంటే కానీ మన ఆడవాళ్ళ చేతిలో 200-300 కన్నా ఎక్కువ ఉంటాయండి పైసలు, ఉండేవి. ఇది మాత్రం నిజం. 200-300 ఉండు గగనం. ఇప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చుడు చేయబట్టి ఎవరన్నా మొగోళ్ళు ఇంట్లో పైసలు పెట్టుకుంటారా? అప్పట్రా ఫోన్పే గూగుల్ పే లేనప్పుడు మాత్రం మంచిగా జీతం తెచ్చి ఇంట్లో పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఏమైనా అకౌంట్లోనే పెట్టుకొని ఉండవచ్చు. ఇది మాత్రం వాస్తవేనండి ఓయ్, కాదా? మీరు చెప్పురి. ప్రతి ఒక్కరు గూగుల్ పే, పేటిఎం అట, ఇంకేంటిది ఫోన్పే, ఇంకా చాలా ఉన్నాయి లేండి, అవి ఇవన్నీ వాడుకుంటుంటారు. కానీ ఇంటున్న ఆడదాని మనసు ఏంటిదో అర్థం చేసుకోండి ప్లీజ్, మీకు దండం పెడతా. ఎవరినన్నా గించపరిచినట్టు మాట్లాడితే క్షమించండి. మా ఛానల్ని మాత్రం ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ అండి.